అతని వాళ్ళతో తన అంబులు నింపుకున్న వారు ధన్యులు. అంబులు అంటే ఏంటండి? అంజులేమో బాణాలు, అర్జునుడు ఇచ్చేసాడు, కృష్ణుడు ఇచ్చేసాడు, రాముడు ఇచ్చేసాడు, వాళ్ళు బాణాలు, మనమే బాణాలు పెట్టాలి. కాబట్టి దేవుని భయములో పెంచే తల్లులుగా ఉండాలి, తండ్రులుగా ఉండాలి. ఎందుకంటే మరి ఆదికాండం 29:31 చూస్తే, లేయా ద్వేషింపబడట చూచి యెహోవా ఆమె గర్భము తెరిచింది. లే ఏం చేసి చెప్పండి? అన్నీ ఉన్నాయి, పిల్లలు లేరని ద్వేషింపబడినప్పుడు ఆమె యెహోవాకు ప్రార్థించినప్పుడు, ఆమె బిడ్డను కనినప్పుడు, నేను ఒక కుమ్మచ్చలో లేయా గర్భవతి అయ్యాడు కదండి. ఆడపిల్ల పుడితే కొంచెం ఇటు అటు ఇటు అటు. కానీ దేవుని ప్రేమ, బిడ్డల ప్రేమ కనబడుతూ ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలము అన్నాను. చూసారా? ఈ విధంగా బిడ్డలను బట్టి స్తుతించింది ఆమె చివరికి కదండి. అలాగే క్లుప్తంగానే నేను జ్ఞాపకం చేస్తాను. హన్నా సంగతి ఇందాక చెప్పారు అయ్య గారు కదండి. హన్నా ఏం చేసింది చెప్పండి? ఆమె దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆమెకు అది అవమానంగా కనబడింది. ఆమె అవమానం. ఆమె ఏమని ప్రార్థించింది? నాకు ఆడపిల్లైనా మగపిల్లడితే చాలా అనుకుందా? చూడండి, 1 సమూయేలు 1:9 చూసినట్లయితే ఆమె చేసిన ప్రార్థన. లేచి యెహోవా శ్రమను చూచి వాడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠించి. అది ఇప్పుడు ఏం ప్రార్థన? నీ సేవకురాలనైనా, నీ సేవకులు. సేవకులు అంటే ఇప్పుడు సేవకుల భార్యలే సేవకులు కనపడుతున్నారు, కానీ మేము సేవకుల భార్య అని కాదు, ఇంటి చాకరీ చేసే భార్య అని. మీరు దేవుని సేవ చేసేవారు. అయితే దైవజనుడు ఆమె పెదాలు కలటమని, ఏంటమ్మా నువ్వెంతవరకు మత్తురాలువై ఉంటావు, ద్రాక్షారసమైన తాగేవంటే ఆమె, అది కాదు ప్రభువా, నా ఆత్మను ప్రభువు సన్నిధిలో కృమ్మరించుకొనుచున్నానని ఆమె చెప్పినట్లు మనం కనుగొ. వాడైన మోషేను నాయకుడిగా చేసేను, గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా మార్చేను, బానిసైన యోసేపును బహుగా దీవించెను. యేసు రాజా, రాజుల రాజా, నిన్నే స్తోత్రిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. మహిమా గల రాజా, నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా, నిన్నే కీర్తిస్తుము.
చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య స్వాస్యమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినం చూడటానికి ప్రభా మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు దేవా. ఈ దినం చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. పైన కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి అయా యేసయ్య అన్నపానములు పుచ్చుకొనుట అది యెహోవాలో కలిగిన కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ దినం ఏర్పాటు చేసిన దినము కనుక నా తండ్రి ఆ బిడ్డ ప్రభు అన్ని విషయములలో నా దేవ వర్ధిల్లాగున మీరే సహాయములు దయచేయండి. అన్నపానములు పుచ్చుకొని ఉండగా ప్రభు ఏ చీకటిగా బిడ్డ మీద అధికారము లేకుండా చేయండి. దైవజనులు ప్రభు ఆ కార్యక్రమం జరిగిస్తూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండి చిన్నల దీవెనేందును పెద్దల దీవెనేందును ఆయా మనుషుల దీవెనేందును ప్రభు దేవుని దీవెనేందును ఆ బిడ్డ వర్ధిల్లాగున మీరే సహాయములు దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడు మీరే మాకు తోడుగా ఉండి కార్యక్రమమును మీరే జయకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరే తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. తోమాను సిలువ సాక్షిగా మార్చేను యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రింతుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకింతుము మహిమా గల రాజా నిన్నే స్తుతింతుము మహోన్నత దేవా నిన్నే కీర్తింతుము యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రింతుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకింతుము కష్టమైన నిన్నే కొనియాడదము శోధనలైనా వేదనలైనా నీకై జీవింతుము ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే మేమింతుము యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రిస్తుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకింతుము యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రిస్తుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకింతుము పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు లెక్కలేని వందనాలు ప్రభా. దయగల తండ్రి ప్రేమగల దేవుడా వ్యాపార ప్రేమకరిస్తూ నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ రోజు నా ప్రభా నువ్వు చేసిన మేలుగా ప్రభా అది నా తండ్రి మనుషులు చేయలేరు ప్రభా. పరిశుద్ధుడా నా తండ్రి విజయరాజుని నా ప్రభా రూపాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ కృప చొప్పున నువ్వు ప్రేమించి మహాప్రేమ కృపణ తండ్రి ప్రభుత్వం కాపాడిన ఆరంభిస్తుండగా తండ్రి మనకి తెలిసిన భవిష్యత్తులోనైనా ఈ లోపాలు లేకుండా తల్లి దోషం పితృ దోషం మా ప్రభు యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసెరేడు ఎందుకే కోయిల చెప్పవే కోయిల జన్మించి నాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించి నాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసెరేడు ఎందుకే కోయిల చెప్పవే కోయిల
ఆ ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆయుధ దేశమందు వెన్నెల బెత్లెహేముపురమునందు వెన్నెల యూద దేశమందు వెన్నెల బెత్లెహేముపురమునందు వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు తల్లి మందిరాన కురిసెనేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆహతారు చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల తార చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆ తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు తల్లి మందిరాన కురిసెనేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట 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 వెన్నెల కృపను గూర్చినే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చినే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నిత్యమురే పాడెదా నా ప్రభుని కొనియాడెదా నిత్యమురే పాడెదా